మీ క్రెడిట్ కార్డ్ నుంచే సమ్ అమౌంట్ తీసేసుకున్నారు, దొంగలించబడిందని చెప్పారు. మనం వాడి థర్డ్ పార్టీ నుంచి అయినా సరే మనకు తెలియకుండా అమౌంట్ పోవడం జరుగుతుంది. బట్ ఏంటంటే పోయిన దాని గురించి మనము ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా దానికి సో జనరల్గా ఎన్ని డేస్ ఉంటుంది సార్ మనకి, అంటే ఇది యాక్షన్ తీసుకునే ఛాన్స్? దానికి సొల్యూషన్ నుంచి వాడు బయటపడట్లేదు. సో మనకి ఎలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రత్యక్షంగా నా పైన జరిగింది కాబట్టి దానిపైన మీకు నేను సందేశం ఇవ్వగలుగుతాను. అది ఏంటంటే, బట్ దాన్ని మళ్ళీ మీరు రికవరీ చేసుకోగలిగారని తెలిసింది. సో ఏంటి సార్ అసలు ఏం జరిగింది? అసలు మెసేజ్ చేశాను, అది కూడా స్క్రీన్ షాట్ తీసుకుని నేరుగా మనము సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో మనకి 1930 కాల్ చేయడం జరిగింది. వెల్కమ్ టు హై టీవీ. నేను మీ ఇంద్ర. ఈ డిజిటల్ యుగంలో సైబర్ క్రైమ్ అనేది మరింతగా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మనం అందరం చూస్తూనే ఉన్నాం. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని కోట్ల రూపాయల్లో స్కామ్ జరుగుతూనే ఉందండి ఈ సైబర్ క్రైమ్లో. మనకంతా తెలిసిందే కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒకరు తన మనీని రిటర్న్ తీసుకోగలిగాడు. తనతోనే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. తను ఎవరో కాదండి, మొహమ్మద్ బాషా. తను స్పెషలిస్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీస్ కూడా. మరి వాళ్ళ యొక్క అనుభవాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి ఇంద్ర గారు. నేను అడ్వకేట్ మొహమ్మద్ బాషా, స్పెషలిస్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీస్ కేసెస్ డీల్ చేస్తుంటాను. సో మహమ్మద్ గారు చెప్పండి. సో మీ అనుభవంలో ఒక విషయం జరిగింది అన్నారు. మీ క్రెడిట్ కార్డ్ నుంచే సమ్ అమౌంట్ తీసేసుకున్నారు, తస్కరించేశారు, దొంగలించబడింది అని చెప్పారు. బట్ దాన్ని మళ్ళీ మీరు రికవరీ చేసుకోగలిగారని తెలిసింది. సో ఏంటి సార్ అసలు ఏం జరిగింది? అసలు ఏం లేదండి. ఇప్పుడు ఒక పలానా బ్యాంక్ నేమ్ చెప్పకూడదు కాబట్టి మనం బ్యాంక్ నేమ్ ఎక్స్ బ్యాంక్ అని అనుకుందాము. దాని ప్రకారం చూసుకుంటే నేను ఎక్స్ బ్యాంక్ సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ అనేది చాలా కాలం నుంచి నా అకౌంట్ తర్వాత క్రెడిట్ కార్డు కూడా ఉంది కాబట్టి నేను దాంట్లో ట్రాన్సాక్షన్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. బట్ అది చేసుకున్నాక నాకు వన్ ఆఫ్ ద టైంలో ఒక కాల్ వచ్చిందండి. ఆ కాల్ లిఫ్ట్ చేశాను. ఒక కంగ్రాట్స్ అండి మొహమ్మద్ బాషా గారు, మీరు వాల్యుబుల్ కస్టమర్ అండి మాకి. అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ కాల్? అంటే బ్యాంక్ నుంచి అని చెప్పి వాళ్ళు చెప్పగానే నేను మీ ఎక్స్ బ్యాంక్ నుంచి ఎస్ బ్యాంక్ నుంచి అని ఒక పలానా నేను నోడల్ ఆఫీసర్ని, మీ అకౌంట్ సంబంధించి నేను ప్రాసెస్ అంతా చూస్తుంటానండి అని చెప్పారు. సో అలాంటప్పుడు కూడా నాకు బ్యాంక్ అయితే నేను బ్యాంక్ వెళ్ళి కలుస్తానులేండి అని చెప్పి నేను అక్కడ చెప్పాను. అని చెప్పిన తర్వాత లేదు సార్, ఇది చాలా లిమిట్ టైంలో ఉంటుంది, మీరు డెఫినెట్గా దీన్ని ప్రాసెస్ చేసుకుంటే మీకు బెనిఫిట్ లాగానే ఉంటుంది అని చెప్పారు. సో దానికి నేను సరే అమ్మా ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు 35,000 లిమిట్లో ఉన్నారు, ఏదైతే మీరు క్రెడిట్ కార్డు ఒక ఎక్స్ బ్యాంక్ అని చెప్పారు కదా, ఆ బ్యాంక్ సంబంధించి మీకు ఎన్హాన్స్మెంట్ అనేది అదే ఇంక్రీజ్ చేయడం చేస్తాం సార్. మీ 35,000 నుంచి మీకు 1 lakh వరకు మనం చేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఆ ఆప్షన్, ఆ బెనిఫిట్స్ అనేది మీకు చెప్పబోతున్నాను, ఒక 10 minutes నాకు టైం ఇవ్వాలా అని చెప్పారు. ఓకే. ఏ విధంగా అమ్మా అంటే ఏం లేదు సార్, అది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో సైబర్ సెక్యూరిటీస్ అనేది చాలా షిట్ అయినది సార్, ఫోన్ హ్యాక్ కావడం జరుగుతుంది కాబట్టి మీకు నేను అలాంటివి ఏం అడగను. మీ సెక్యూరిటీ ప్రకారంగానే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత దాంట్లో మీరు మాకు ఎలాంటి ఏం చెప్పాల్సిన అవసరం, స్మార్ట్ ఫోన్ అని అడిగారు. అవునండి స్మార్ట్ ఫోన్ అని. దాని వాళ్ళు ఒక లింక్ పంపించారు. ఆ లింక్ నేను మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళు ఆన్ కాల్లోనే ఉన్నారు. ఓకే. ఆన్ కాల్లో ఉండగానే మొత్తం ప్రాసెస్ అంతా చేసిన తర్వాత అక్కడ కన్ఫర్మ్ ఐ అగ్రీ అని చెప్పేసి ఒక టిక్ మార్క్ ఉంటుంది. ఇది ఉంది అని అడిగాను. అడిగితే లేదు సార్ ఏం ప్రాబ్లం లేదు, మీ డీటెయిల్స్ మీరే సెక్యూరిటీగా పెట్టారు కదా, మేమైతే ఏం చేయట్లేదు దీనికి అని చెప్పారు. మీరు ఎలాంటి దానికి నమ్మొద్దండి, ఎవరికి సివివి నంబర్స్ కానీ కార్డ్ డీటెయిల్స్ కానీ ఓటీపీ కూడా ఇవ్వద్దండి అని చెప్పి చెప్పుకొచ్చారు. అవేర్నెస్ కూడా ఇచ్చారు కాబట్టి దానిపైన నేను ట్రస్ట్ చేసి ఇదేదో అని చెప్పేసి సరే నాకు సంబంధించిన కాలే కదా అని చెప్పేసి నేనేం చేశాను, ముందుకు ఫార్వర్డ్ అయ్యాను. ఓకే. అయిన తర్వాత ఏంటంటే వెంటనే నాకు ఓటీపీ రావడం, ఓటీపీ కూడా వచ్చిందమ్మా ఇట్లా అని చెప్పి ఓటీపీ చెప్పాను. అంటే ఓటీపీ కూడా వాళ్ళు ఏమన్నారు, ఓటీపీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఆ ఓటీపీ కూడా మీకు అప్లికేషన్ ఫామ్లోనే ఫిల్ చేయండి అని చెప్పారు. సో ఇది కూడా ఇంకా చాలా సీక్రెసీ ఉంది కదా అని చెప్పి ఓటీపీ కూడా ఫిల్ చేయడం జరిగింది. ఓకే. చేసిన తర్వాత వెంటనే నాకు ఏదైతే నేను ఎక్స్ బ్యాంక్ వాడుతున్నానో ఆ ఎక్స్ బ్యాంక్ నుంచి నాకు మీ అమౌంట్ ఇంత డిటెక్ట్ అయింది అని చెప్పేసి నాకు ప్రజెంట్ ఏంటంటే యాక్చువల్గా 35,000 ఉంటే 4,200 నేను ట్రాన్సాక్షన్ చేశానండి. 30,800 రూపీస్ నాకు
దానిలో ఉన్నింది. మీ క్రెడిట్ కార్డ్ లో బ్యాలెన్స్ ఉన్నింది. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఉన్నా కానీ ఈ 30,800 ఏదైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈస్ నాకు మీ అమౌంట్ డిటెక్ట్ అయిందని చెప్పేసి నాకు అట్ టైం ఒక మెసేజ్ బ్యాంక్ నుంచి, ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ నుంచి నాకు మెసేజ్ రావడం జరిగింది. ఓకే. సో అట్ ద సేమ్ టైం నాకు ఈ మెసేజ్ వచ్చిందని అన్నట్లు నాకు తెలిసింది. బట్ ఇది అవును కదా అని చెప్పి నేను దాన్ని చూసి కామైన బట్ వెంటనే ఇంకొక మెసేజ్ ఏమొచ్చిందంటే ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేసినందుకు మీకు కంగ్రాచులేషన్ అని చెప్తూ దాంట్లోనే ఏం చేశారంటే మీ అకౌంట్ ఇప్పుడు వాడకూడదు కాబట్టి, ఏదైతే క్రెడిట్ కార్డు వాడకూడదు అని చెప్పి ఎన్హాన్స్మెంట్కి పెట్టినాం కాబట్టి సార్ మీరు 42 to 78 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. దానికి మీ అమౌంట్ అనేది ఏదైతే 30,800 ఉందో ఫ్రీజ్ చేయడం జరుగుతుంది, వారు దాని గురించి చింతన పడద్దండి అని చెప్పి చెప్పడం జరిగింది. సరే అంటే నాకు ఇక్కడ ఒక స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు నేను చేసే ఇదే కదా సైబర్ సెక్యూరిటీలో కదా నేను ఉండేదని చెప్పి మైండ్ తట్టి నేనేం చేశానంటే ఇక్కడ అమౌంట్ డిటెక్ట్ అయినట్లు ఎస్ బ్యాంక్ ఇస్తుంది. బట్ అంటే ఐ థింక్ వచ్చింది అఫీషియల్గా వచ్చింది. ఇక్కడ చూస్తే మరి టెక్స్ట్ మెసేజ్ కూడా అక్కడి నుంచి రావాలా కదా అని చెప్పి నాకు ఒక చిన్న కన్క్లూజన్ రాక హడావడిగా ఏం చేశానంటే ఏదైతే ఇప్పుడు మనకి జనరల్గా ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తామో వెంటనే విత్డ్రా అయినా లేదంటే ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే ఈ ట్రాన్సాక్షన్ మీరు వ్యాలిడా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక మెసేజ్ రావడం, ఆ మెసేజ్లో ఐవీఆర్ నెంబర్తో పాటు మీకు ఒక ఇది ఆథరైజేషన్ అని చెప్పేసి పెట్టింటారు. దానికి వెంటనే దానికి నేను పంపించేది దిస్ ఈజ్ నాట్ ఆథరైజ్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి నేను స్టాప్ అండ్ హోల్డ్ అని పెట్టి మెసేజ్ రిటర్న్ పంపించేసాను వాళ్ళకి. అది వాట్ ఎవర్ మేబీ, ఎందుకంటే ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ చేయలేదు నా వరకు తెలిసిన. ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే ఎస్ బ్యాంక్ ఉండొచ్చు, నేను కాదని చెప్పాను. ఎస్ బ్యాంక్ ఉన్న తర్వాత కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ అయింది డిటెక్ట్ అయింది అని మెసేజ్ రావగానే నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళకైతే పెట్టేశాను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళే చేసి ఉంటే మరి వాళ్ళే నాకు కాల్ చేస్తారు కదా అన్నట్లు. ఒక్కసారి అండి వ్యూవర్స్ చూశారు కదా ఇప్పుడు దాకా తను చెప్పింది. సో తనకే సొంతంగా జరిగింది. తన క్రెడిట్ కార్డులో బేసిక్గా తనకి 35,000 తన యొక్క క్రెడిట్ లిమిట్ని ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి ఒక కాల్ రావడం జరిగింది. అది కూడా తన యొక్క బ్యాంక్ నుంచే, అంటే ఏదైతే మనం ఇప్పుడు బ్యాంక్ పేరు చెప్పుకోకూడదు కాబట్టి ఎక్స్ బ్యాంక్ అని అనుకుంటున్నాం కాబట్టి, సో అదే ఎక్స్ బ్యాంక్ నుంచే కాల్ చేసామని స్టార్ట్ చేసి వాళ్ళు సో 35,000 యొక్క క్రెడిట్ లిమిట్ని 1 lakh చేస్తామని చెప్పేసి అతనితో సంభాషించడం జరిగింది. సో దానికి ఎవరైనా సరే కామన్గా ఇంక్రీజ్ అయితే బెటరే అని అనుకుంటారు కాబట్టి తను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా తను ఒప్పుకోగానే ఎంతో టాక్టికల్గా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది ఇది అని చెప్తూ, అంటే వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మేము తీసుకోవట్లేదని చెప్తూ కూడా మెల్లిగా అతనికి అప్లికేషన్ పంపించడం జరిగింది. సో యాస్టిక్గా తను మొత్తం అప్లికేషన్ అంతా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దాని తర్వాత చూసారా మీరు అప్పుడు దాకా జరిగింది అంతా చాలా అఫీషియల్గా మేనర్స్లోనే జరుగుతుందనే భావంలోనే ఉండి ఎప్పుడైతే అప్లికేషన్ ఫిల్ చేసి ఓటీపీ అప్లోడ్ చేయడం చేశాడో, ఓటీపీ కూడా అందులోకి అప్లై చేయడం చేశాడో, ఇమ్మీడియట్గా తన రియల్ క్రెడిట్ కార్డ్ నుంచి రిమైనింగ్ తన క్రెడిట్ కార్డులో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఎగ్జాక్ట్గా 30,800 అనేది ఇమ్మీడియట్గా డెడిక్ట్ అయిపోయిందండి. అంటే తన క్రెడిట్ కార్డ్ నుంచి డెబిట్ అయిపోయింది, తన క్రెడిట్ బ్యాలెన్స్ 0 అయిపోయింది. అండ్ ఎప్పుడైతే అది కట్ అయిపోయిందో ఇమ్మీడియట్గా తన యొక్క మనం ఏదైతే అనుకున్నాం ఎక్స్ బ్యాంక్ అని, సో అదే ఎక్స్ బ్యాంక్ నుంచే ఆ మెసేజ్ రావడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి ఎంత టాక్టిక్స్గా తను ఎప్పుడైతే అలర్ట్ అవుతాడని అనిపించిందో ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది. బట్ ఈసారి ఆ మెసేజ్ ఎక్స్ బ్యాంక్ అఫీషియల్ ఎక్స్ బ్యాంక్ నుంచి రాకుండా వేరే అన్నోన్ మెసేజ్ రావడం జరిగింది. బట్ ఆ అన్నోన్ మెసేజ్లో కూడా చాలా క్లియర్గా ఇది కూడా ఎక్స్ బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చినట్లు చూపిస్తూ సార్ మీకు కంగ్రాచులేషన్ అని చెప్తూ, సో తన ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుందని చెప్తూ, సో తన ఎగ్జిస్టింగ్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది డెబిట్ అయ్యింది కాదు, అది ఫ్రీజ్ చేశాము. సో మళ్ళీ మీకు 48 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపల మీకు మళ్ళీ క్రెడిట్ ఫుల్ఫిల్ అవుతుంది విత్ ఇంక్రీజ్ అయిన లిమిట్తో పాటు అనేది అంతా పొలైట్లీ తనకి మెసేజ్ రావడం జరిగిందని చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. మరి ఇక్కడ నుంచి తను ఆ అమౌంట్ని ఎలా రికవర్ చేసుకోగలిగారో ఇప్పుడు తన ద్వారానే తెలుసుకుందాం. సో చెప్పండి సార్. సో ఫస్ట్ మీరు అన్నట్లు సో ఎప్పుడైతే మనకి డెబిట్ అయిందో ఇమ్మీడియట్గా మనకు ఒక మెసేజ్ అలర్ట్ వస్తుంది. వీవర్స్ మీకు ఇంకొకటి ఈయన చాలా అద్భుతంగా ఒకటి చెప్పడం జరిగింది. మనకి ఏ మెసేజ్ వచ్చినా కూడా అంటే బ్యాంకర్స్ కూడా చాలా సెక్యూర్గా మనకి సేఫ్ అండ్ సెక్యూర్ ఎప్పుడు వాళ్ళు ఇవ్వడమే జరుగుతుంది. ఆ మెసేజ్లో పర్టికులర్గా మనకు ఉంటుందండి డెబిట్ అయిన వెంటనే ఈ ట్రాన్సాక్షన్ మీకు తెలిసే జరిగిందా లేదా, ఒకవేళ మీకు తెలియకుండా అంటే అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే ఇమీడియట్గా ఆ ట్రాన్సాక్షన్ స్టాప్ చేసుకోండి అని కూడా అక్కడ మనకి ఆప్షన్ కూడా ఉంటుందండి. ఆ మెసేజ్ మనకు పంపించడం జరుగుతుంది. కావాలంటే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాము, ఆ మెసేజ్ మీరు చూడగలుగుతారు. ఇదే కాదండి, మీ దగ్గర ఉన్న ఎనీ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ అవ్వనివ్వండి, అకౌంట్ రిలేటెడ్ అవ్వనివ్వండి, మీకు ఖచ్చితంగా ఆ మెసేజ్ వస్తుంది అండ్ బ్యాంకర్స్ అది పంపించడం జరుగుతుంది. సో ఆ అవేర్నెస్ ఉంటే మంచిదని మీకు చెప్పడం ట్రై చేశాను. సో ఖచ్చితంగా చూడండి అది.
దాని ఇంపార్టెన్స్ ఏంటనేది ఇప్పుడు తను చెప్పబోతున్నారు, విందాం. చెప్పండి సార్. ఆ మెసేజ్ ద్వారానే నేనేం చేశానంటే ఇమీడియట్గా ఇప్పుడు నాకు ఒకటి ఇక్కడ నమ్మకంతోనే చేశాను. బట్ ఆ ఎస్ బ్యాంక్ అనే వాళ్ళు చేశారు కదా, మరి మా ఎస్ బ్యాంక్ నుంచి నాకు డెబిట్ అయ్యాయి అని చెప్పేసి మరి విత్డ్రా చేసినారు అన్న ఒక మెసేజ్ రావడంతో నేను అలర్ట్ అయ్యాను. రైట్. సో అంతవరకు బాగుంది. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయితే నమ్మకంతో చేశాను, వాళ్ళే చెప్పారు కాబట్టి నేను చేసేసాను. తర్వాత ఏమైందంటే అట్ ద సేమ్ టైం ఆమె ఇంకో మెసేజ్ రావడంతో నేను ఇదేదో నమ్మకం లేదన్నట్లు ట్రాప్లో పడిపోయినా అని తెలిసిపోయింది. తర్వాత చూస్తున్నాం కదా అవేర్నెస్ అనేది ఇట్లా అవుతుంది అని చెప్పి సరే అది కూడా రావడం మొబైల్ నంబర్ ద్వారా రావడం జరిగింది కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ వచ్చి ఆ డౌట్తో నేను ఏం చేశానంటే ముందరికి వెళ్ళాను. ఏదైతే మనం స్టాప్ మెసేజ్ ఉందో ఆ మెసేజ్కి మరి రిప్లై ఇచ్చి దాని ద్వారా స్టాప్ అండ్ హోల్డ్ ది ట్రాన్సాక్షన్ అనాథరైజ్ అని చెప్పి పెట్టించిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎలాంటి రిటర్న్ బ్యాక్ మెసేజ్ అయితే రాలేదు. సో దాన్ని నేను ఇప్పుడు అట్లాగే వెళ్ళి ఇదే విధంగా మరి వాళ్ళకి కాల్ చేశాను, మేడం ఈ విధంగా వచ్చింది కదా ఏం అంటే మీరు దాని గురించి చింతపడద్దండి, మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు అఫీషియల్గా ఉన్నారు అఫీషియల్గానే. సో ఆ మెసేజ్ చూసిన తర్వాత కంగారు బ్యాంక్ నుంచి కదా వచ్చింది అని చెప్పేసి రియలైజ్ అయినాను. తర్వాత ఈ మెసేజ్ మనం టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఆ టెక్స్ట్ మెసేజ్ ఏంటంటే ఎవరైతే నాకు కాల్ చేశారో ఆ నంబర్తోనే రావడంతో నమ్మకంగా లేదని చెప్పేసి ఇమీడియట్లీ మరి వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. సో అదే నంబర్కి కాల్ చేశాను. చేస్తే లిఫ్ట్ చేశారని మరి లిఫ్ట్ చేసిన తర్వాత లేదు సార్ మీరు దాని గురించి అయితే మీరు ఏం వరి వద్దండి, దానికి మేము డెఫినెట్గా అయితే మీకు వితిన్ డేస్ లోపల ఎన్హాన్స్మెంట్ చేసిన తర్వాత ఇంక్రీజ్ అమౌంట్తో పాటు మీకు ట్రాన్సాక్షన్ మూవ్ చేయడానికి మనం అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాడుకోవచ్చు అని చెప్పారు. అప్పటిదాకా కూడా వాళ్ళు ప్రామిసింగ్ ఇస్తున్నారు. తర్వాత నా దగ్గర అమౌంట్ పోయిందని నాకు చెప్పింది. ఆ విషయం కూడా చెప్పాను, ఇట్లా కట్ అయినట్లు వచ్చింది అంటే లేదు కట్ కాదు, అది ఏదైతే మీరు వాడుతున్నారో ఆ ట్రాన్సాక్షన్ ని ఆ క్రెడిట్ కార్డ్ వరకు అప్పుడు ఫ్రీజ్ చేసి మేడం 3 days వరకు వెయిట్ చేయండి అని చెప్పారు. సో నేను వాళ్ళు చెప్పిన మాట నాకు ఇప్పుడు వరకు నాకు అర్థం కాక నేనేం చేశానంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఏం జరిగినా జరుగుతుంది కదా మొత్తానికి అని చెప్పి ఆ మెసేజ్కి నేను రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లై ఇచ్చిన దానికి ఏదైతే ఎక్స్ బ్యాంక్ ఉన్నారో వాళ్ళకి నేను మరి కస్టమర్ కేర్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్ తీసుకొని ఆ నంబర్ కాల్ చేశాను. సార్ ఈ విధంగా మీ వాళ్ళు ఇట్లా నాకు కాల్ చేశారు, ఈ విధంగా చెప్పారు ఎట్లా అంటే లేదండి మా దాంట్లో ఇలాంటివి జరగవు, ఏదైనా అంటే మీరు బ్రాంచ్ నియర్ బై బ్రాంచ్ వెళ్ళండి, అక్కడ మీరు అలాంటి ఏమైనా జరిగిందని చెప్పి అంటున్నారు కదా మీరు అక్కడ వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో నేను బ్రాంచ్ మేనేజర్ కలిసిన తర్వాత సరే ఈ విధంగా జరిగింది, ఇది మీ వాళ్ళు అని చెప్పినారు. అట్లా అంటే లేదండి మా వాళ్ళు ఎప్పుడు కానీ ఇలాంటి కాంటాక్ట్ నెంబర్ ద్వారా మేము కాల్ చేయము, ఎప్పుడు కాల్ వచ్చినా కూడా మన క్రెడిట్ కార్డ్ సంబంధించి అయితే మీరు చాలా అవేర్గా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా జరిగింది. తర్వాత వచ్చేసి దానిపైన మాకున్న డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సింపుల్గా ఒకటే అడిగారు, మీరు ఎక్కడైనా అవుట్స్కట్స్ వెళ్ళి వచ్చారా అని చెప్పి అడిగారు. ఎందుకు అని అడిగాను, అయితే లేదు అక్కడ ఏమన్నా ట్రాన్సాక్షన్ చేసి ఉంటే ఇట్లా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి దానికి సంబంధించిన ట్రావెల్ డీటెయిల్ కూడా నాకు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్నాలజ్మెంట్ ఇచ్చారు చిన్నది. ఆ అక్నాలజ్మెంట్తో పాటు ఏదైతే మెసేజ్ చేశానో అది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నేరుగా మనము సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో మనకి 1930 కాల్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు కూడా మంచిగా స్పందించి దానిపైన అప్లికేషన్ పంపిస్తాం సార్, మీకు ఏదైతే జరిగిందో దాన్ని మీరు డీటెయిల్గా యూటీఆర్ నెంబర్ అండ్ టీఆర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ ఏ టైంలో జరిగింది అనేది మీరు ఎంత అమౌంట్ అనేది కూడా మీరు దానిలో మెన్షన్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి రిటర్న్ బ్యాక్ నేను అదే ఏదైతే వాళ్ళు అప్లికేషన్ పంపించారో అప్లికేషన్ ఫిల్ చేసి మరి పంపించడం జరిగింది. ఎందుకంటే ఇలాంటివి లాట్ ఆఫ్ జరుగుతున్నాయి కాబట్టి మనం చూస్తున్న దాన్ని బట్టి సో దానికోసమే మనం ఆన్లైన్ అక్నాలజ్మెంట్ ఒకటి ఇవ్వడం జరుగుతుందని అక్నాలజ్మెంట్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని నేను సమ్ బ్యాంక్ అని అనుకున్నాము. ఆ బ్యాంకు ద్వారా ఎవరైతే నోడల్ ఆఫీసర్ గారు అని చెప్పి అన్నారో అదే నోడల్ ఆఫీసర్ గారికి నేను మెయిల్ పెట్టాను. మెయిల్ పెట్టిన తర్వాత సార్ సమ్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి మీ బ్యాంక్ నుంచి నాకు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లెటర్స్ ఏదైతే బ్యాంక్కి నేను ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను అక్నాలజ్మెంట్, తర్వాత నేను ఏదైతే మెసేజ్గా రిప్లై ఇచ్చాను కదా అది కూడా నేను స్క్రీన్ షాట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు నేను కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా వాళ్ళకి స్కాన్ చేసి మొత్తం అటాచ్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు నా పైన స్పందించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. ఓవరాల్గా ఏంటంటే ట్రాక్ అయినారండి, దీనిపైన హ్యాకింగ్ జరగడం జరిగింది అని చెప్పారు. తర్వాత ఏం సార్ అంటే మీరు ఏదైతే ఫిల్ చేశారో మొత్తం మీ మొబైల్ ఫైనల్గా క్లోన్ అయిందని చెప్పి చెప్పారండి. ఆ క్లోన్ రావడంతో మనం ఏదైతే మనం సీక్రెసీ పైన మేము అప్లికేషన్ ఫిల్అప్ చేశానో ఆ అప్లికేషన్ మొత్తం వాళ్ళ స్క్రీన్ మీద కనబడింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ద్వారా మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి తెలిసి ఈ విధంగా జరిగింది. సో దీనిపైన టెంపరరీ ఏదైతే వాళ్ళు క్రెడిట్
రేట్ నాకు ఇచ్చినారో ఆ అమౌంట్ వాళ్ళు రిటర్న్ బ్యాక్ తీసుకున్న తర్వాత దానిపైన బ్యాంక్ వాళ్ళు స్పందించి దీనిపైన కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ యూజర్ అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చిన యూటీఆర్ కానీ టీఆర్ కానీ ఆ నంబర్ ద్వారా వాళ్ళు ట్రేస్ చేసి ఎవరైతే నా ద్వారా హ్యాక్ జరగడం జరిగిందో అతని నుంచి రిటర్న్ బ్యాక్ తీసుకొని నాకు ఇవ్వడం జరిగిందండి ఫైనల్గా. సో మీరు ఒక లాయర్ అయి ఉండి, ఎస్పెషల్లీ మీరు ఒక సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అయి ఉండి కూడా మీకు దాదాపు 6 months పట్టింది. సో చాలా టఫ్ అంటారు జనరల్గా. అయితే సైబర్ క్రైమ్లో ఏదైనా ఇప్పుడు మనము విక్టమ్ అయిపోయినామంటే గిన దాని నుంచి బయటపడ్డాం, లేదంటే మన మనీ ఏదైనా పోయింది దాన్ని రికవరీ చేసుకోవాలంటే మాత్రం ఇంకొద్దిగా షార్ట్ పీరియడ్లో ఏం లేదండి. ఇంకా షార్ట్ పీరియడ్ అంటే దీని గురించి అసలు మనము పర్టికులర్గా ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కదా అని చెప్పేసి అసలు ఆ మెసేజ్ని చూడగానే ఎవరికి థాట్ రాదండి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరిగిపోయింది అని చెప్పేసి ఎంతసేపు మనం బ్యాంకుకి పోలీస్ స్టేషన్ తిరగడం జరుగుతుంది తప్ప కానీ ఎక్కడ కానీ మనకి వస్తుందనే హోప్స్ ఎక్కడైతే ఉండదు. బట్ ఏంటంటే ఇక్కడ జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే టెక్స్ట్ మెసేజ్ రావడం, తర్వాత అఫీషియల్గా ఒక మెసేజ్ రావడం అనేది దాని గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ బోత్ కొంచెం డిఫరెంటే కనబడుతుంది. కాబట్టి చిన్న వరితోనే నేను రైజ్ చేయడం జరిగింది, దాంతోనే ముందుకు సాగాను. బట్ ఫైనల్గా ఏంటంటే ఎండ్ టు ఎండ్ యూజర్ కనుక్కోవాలనే దానిపైన నేను దీనిపైన చేస్తే నాకు ఇది ఓవరాల్గా ఇచ్చారు. 6 months దాని టైం పట్టిందండి. బట్ మీకంటే కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి, వాటి మీద అది అవేర్ ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు తెలుసుకోగలిగారండి. కానీ మీరు అన్నట్లు ఇంకా కామన్ పీపుల్ అంత వేరియేషన్స్ కూడా చూసుకోకపోతే ఇంకా అది కంప్లీట్లీ పోయినట్లే. ఆబ్వియస్గా అండి. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్గా పోగొట్టుకున్నాము, సరే ఈ టైం మనం తీసుకొస్తే మనం సంపాదిస్తామనే ఒక కన్క్లూజన్లో ఉంటారు. కానీ ఈ వర్క్ చేయాలని చాలా పేషెన్స్గా మనము ముందుకెళ్ళాలని. ఎందుకంటే నేను ఎప్పుడైతే కంప్లైంట్ రైజ్ చేశానో బ్యాంకులో, నాకు బ్యాంక్ నుంచి డెఫినెట్గా 10 to 12 calls డైలీ వచ్చాయి. ఎందుకంటే సార్ ఈ విధంగా మీరు కంప్లైంట్ చేసినారు, దీనికి మీరే చేసినారని చెప్పి ఒప్పుకున్నారు కదా అంటే అవును హాబియస్గా చెప్తున్నానండి నేనే చేశాను. బట్ ఏంటంటే ఇక్కడ సీక్రెసీ ఏంటంటే మొత్తం కంప్లీట్గా వాళ్ళు నాకు అవేర్ చేస్తూ నాకు పంపించారు కాబట్టి నేను చేసుకోపోయాను. నా నమ్మకమే ముందుకెళ్ళాను. బట్ నేను ఇలాంటి ట్రాన్సాక్షన్ అయితే నేను కూడా చేయడానికి ముందుకు రాదని చెప్పేసి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా నన్ను నమ్మి సరే తను జెన్యున్గానే మోసపోయినారని చెప్పేసి వాళ్ళు చెప్పడం, దాని తర్వాత నాకు ఏదైతే పోయిందో దాన్ని సరి చేయడం జరిగింది. సామాన్యంగా ఎవరైతే చేయరని ఈ పేషెన్స్తో కూడుకుంది కాబట్టి నేను ముందుకెళ్ళాను. నైస్ అండి. సో మీ రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది మీతో. Yes sir. సో దీని తర్వాత ఎవరికైనా మీరు అడ్వైస్ చేయడం కూడా చేశారండి అలా? నాకు ఈ తర్వాత ఏంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే దీనికి చెప్పాను, ఈ విధంగా జరిగింది అట్లా అని చెప్పి వాళ్ళకి చెప్తే లేదు ఇది ఏదో మీరు ఏదో ఫూలిష్గా చెప్తున్నారు అంటే నమ్మలేదు ముందు. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు చూపించాను, రియలైజ్ అయ్యారు. ఆ తర్వాత కంప్లైంట్ కాపీస్ ఏదైతే నేను పెట్టున్నాను అవన్నీ తీసుకున్నాను. తర్వాత ఎవరైతే ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో నేను కంప్లైంట్ రైజ్ చేశాను కదా, వాళ్ళు అడగడం జరిగింది తర్వాత ఏమైంది సార్ దీని గురించి మీరు స్టేటస్ చెప్పలేదంటే సార్ మీరే ఇన్వెస్టిగేషన్ అయితే ఇది వచ్చిందని చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా నేను దగ్గర ఉండి చెప్పడం జరిగింది, సార్ నాకు ఇది రిటర్న్ బ్యాక్ రావడం జరిగింది ఈ విధంగా అంటే వాళ్ళ దగ్గర వచ్చిన కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళకు నా నంబర్ ఇవ్వడం జరిగింది. నేను మాట్లాడితే వాడు కూడా కొంచెం ఏదైతే అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిందో అది మాత్రమే రిటర్న్ బ్యాక్ చేయగలిగినారు తప్ప యూపీఐ ట్రాన్సాక్షన్ అలాంటి దాంట్లో కొంచెం ఎందుకంటే అది పర్సన్ టు పర్సన్ జరిగింటది కాబట్టి దానిపైన వాళ్ళు బ్యాంకర్స్ కూడా స్పందించలేదు. ఏదైతే బ్యాంక్ టు బ్యాంక్ జరిగిందో అదొకటి సంబంధించి నేను చేసిన కాడికి అడిగిన కాడికి చేశాను. ఆల్రెడీ దానిపైన ఒక 3-4 కేసెస్ కూడా సక్సెస్ అయినాయి. చాలా నైస్ అండి. సో వ్యూవర్స్ విన్నారు కదా, సో తను అంత నాలెడ్జ్ ఉండి కూడా తను ఆ ట్రాప్ లో పడి మళ్ళీ దాదాపు తను ఒక 6 months ఫైట్ చేస్తే కానీ తన అమౌంట్ తను రిటర్న్ తెచ్చుకోగలిగారు. మరి సామాన్య ప్రజలు ఎలా చేసుకోవాలనే దానికి కూడా ఇంకా సొల్యూషన్ లేదని కూడా అంటున్నారు తను. బట్ రియల్లీ మనం ముందు అవేర్ ఉండాలండి. ఎటువంటి అన్నోన్ కాల్స్ కానివ్వండి, లేదంటే అన్నోన్ మెసేజెస్ కానివ్వండి, లేదంటే ఈవెన్ ఈమెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి, స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో ఎటువంటికి రెస్పాన్స్ అవ్వద్దండి దయచేసి. అండ్ ఇలాంటి అట్రాక్టివ్ థింగ్స్ ఏదైనా వాళ్ళు చెప్తున్నా కూడా వాటికి వెంటనే మీరు లోబడిపోయి వాటికి మీరు ఏదైనా మీరు యాక్టివిటీస్ చేస్తారంటే మాత్రం సో ప్రాబ్లంలో పడేది మాత్రం మీరే అండి. సో దాని నుంచి మళ్ళీ మీరు రికవర్ అవ్వడానికి మాత్రము చాలా పేషెన్స్ ఉండాలి, చాలా టైం స్పెండ్ చేసేది ఉంటుంది. అండ్ దానికి తగ్గట్లు దాని యొక్క స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనేది కూడా మనం చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. మరి అలాంటి వాటి కోసము మరి భాష గారు చాలా సక్సెస్ఫుల్గా తను వన్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాక తన దగ్గరికి ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చారంటే తను ఎప్పుడు కూడా తను నో అనలేదండి. నేను కూడా చాలాసార్లు చూశాను ఇస్తున్న సర్వీసెస్. సో తను చాలా బాగా అంటే బట్ ఇక్కడ ఒకటి ఉందండి తిరకాస్ ఏంటంటే అంటే లైక్
ప్రాబ్లం అయినప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అవ్వాలనేది తను చెప్తా ఉన్నారు. సో జనరల్ గా ఎన్ని డేస్ ఉంటుంది సార్ మనకి, అంటే ఎప్పుడు యాక్షన్ తీసుకునే యాక్చువల్లీ మనకి ఏదైనా 24 to 48 hours లోపల ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఒక అకౌంట్ నుంచి అకౌంట్ మనకి అమౌంట్ ట్రాన్సాక్షన్ అవ్వాలంటే, ఎందుకంటే ఈ బ్యాంకర్స్ ఉన్న బిజీలో వాళ్ళ ఈవినింగ్ టైం అప్పుడు అప్డేట్స్ అని జరుగుతుంటుంది. ఏదైతే మనం ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ 2 days లోపల మనకి స్పీడ్ నేచర్ అండ్ కల్చర్కి ఇప్పుడు ఏమైపోయిందంటే యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే నెక్స్ట్ విత్ ఇన్ సెకండ్స్ మనకి పేమెంట్ రావడం. బట్ అలాంటి దాంట్లో మనం ఇక ఇది జరిగింది అనాథరైజ్డ్ అని చెప్పేసి మనం చెప్పడానికి బ్యాంకర్స్ కూడా మనకి పోయి వాళ్ళకి అడిగినామంటే కూడా వాళ్ళ సమాధానం దాంట్లో ఇచ్చే దాంట్లో ఉండరు. ఎందుకంటే జరిగిన ట్రాన్సాక్షన్ అప్లోడ్ కావాలా, దానికి అన్ని మొత్తం కంప్లీట్గా వాళ్ళు ఏదైతే డే టు డే బేస్ రిపోర్ట్ చూసుకుని ఉంటారో దానిపైన ఆధారపడి ఉంటుంది. సో దానికోసమే మనం ఏదైతే జరిగిందో లేదో మనం తెలిసి జరిగినా తెలియకపోయి జరిగినా కూడా దాన్ని విత్ ఇన్ 24 to 48 లోపల మనం ఈ ప్రాసెస్ చేసుకున్నామంటే సమ్ రిటర్న్ రావడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. నైస్ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, అంటే సైబర్ క్రైమ్ జరగడానికి ఎవరు బాధ్యులు అంటే బ్యాంకర్సా, లేదంటే మన సిస్టమా, లేదంటే సైబర్ క్రైమ్ చేస్తున్న నేరగాలదా అనుకుంటే వాళ్ళందరిది కాదండి. ముందు మనం అంటే కస్టమరే బాధ్యత దానికి. సో కస్టమర్ చాలా అవేర్గా ఉండాలి. సో ఎటువంటి వాటికి ప్రలోభపడకుండా, ఎటువంటి వాటికి కూడా మనము మన మనీని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలనేదే సార్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో భాష గారు చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తామండి. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే హై టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో వీటి మీద ఇంకా ఎటువంటి ఏదైనా మీకు ఇంకా సందేహాలు ఉన్నా కూడా వాటిని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. సో దానికి భాష గారు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా భాష గారిని అప్రోచ్ అవ్వాలంటే కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాష గారు. థ్యాంక్ యూ.